ఇదిగో ఈ పిల్ల ఎళ్లి దాన్ని ముద్దులాడుతుంది. అంతలోకి ఇదొచ్చింది. దాన్నేనా మమ్మల్ని పట్టించుకోవా అన్నట్టు చూసేసరికి సో క్యూట్ అని సవర తీసింది. అది చెవులు మూసేసింది. ఒసేయ్ ఎంతకు తెగించావే? ఈ కళ్ళజోడు అడ్డొస్తుందని పక్కకు తీశారు. అయ్యో ఏం లేదన్నా, రెడీ 1 2 3 అనగానే మేడం ఎత్తి యువతల పెట్టండి. స్లో మోషన్ లో మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాడ్ చేస్తా. రెడీ 1 2 3 గో. ఓహో అన్నా, ఎత్తి పెట్టమన్నాడే, పడేయమనలా. గుండు టాంగ్ మనిపించాడు. సరిపోయింది. మరి కొత్తగా పెళ్ళైన జంటని వదులుతారా? ఏదో ఒక టాస్క్ ఇచ్చి చంపేరు. నోట్లో జిలేబీ పెట్టి పీక్కోమన్నారు. సరే సగం సగం కొరుక్కుంటారు అనుకుంటే అక్క మొత్తానికి డామినేట్ చేసేసింది. అయ్యో దేవుడా. డిజిటల్ ఇండియా, డిజిటల్ ఇండియా, డిజిటల్ ఇండియా, డిజిటల్ ఇండియా అంటే ఏమనుకుంటున్నారు మరి? ఇదే మరి పంతులు గారి మాసు. గంట మర్చిపోయారు. అయితే ప్రాబ్లమే లేదు. ఈయన గంట తెలివితేటలు చూసి గంట నవ్వుకోవాల్సింది ఎవరైనా. అంటే ఇప్పుడు ఎలా అయిందంటే ఎవరు ఎవరిని ఎక్కిరించాల్సిన అవసరంలా సోషల్ మీడియాలోకి వచ్చి వాళ్ళకి వాళ్లే ఎక్కిరించేసుకుంటున్నారు. అదెలా అంటే ఇదిగో ఇలా. మరి బాయ్స్ కలిసారంటే అక్కడ ఫన్ ఉండాల్సిందే. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి వెళ్ళి ఫుడ్ కోసం వెయిట్ చేసే గ్యాప్ లో ఏం చేశారో చూడండి. అది మళ్ళా ఆట ఆడడానికి పాట ఎక్కర్లా, వైబ్ ఉంటే చాలు అన్నట్టు. వారిని కక్కుర్తిలో అదే మాట ఉంటది చూడండి, అది వీడికి కరెక్ట్ గా సెట్ అయిపోద్ది. ఇలా ఎందుకు అన్నానో చూస్తే కరెక్ట్ గా అన్నావన్నా అని మీరే అంటారు. ఏం చేస్తున్నారు రైళ్ళు? ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఈ బాక్స్ తీసుకెళ్ళాలి. దాన్ని ట్రైన్ లో పెట్టడానికి కుదరట్లా, టాప్ లోకి ఎక్కించడానికి కుదరదు. అందుకే ఇలా సెట్ చేస్తున్నారు. అయ్యా ఇది వీళ్ళది ట్రైన్ అనుకుంటున్నారా, ఆటో రిక్షా అనుకుంటున్నారా? ఎట్లా పడితే అట్లా కట్టడానికి సరిపోయింది. అట్టర్ ఫ్లాప్ క్లిక్ అంటే ఇదే. బుర్రపాడు ఫోటో ప్లాన్ చేస్తే బుర్రకేసి బాదుకున్నాడు బేబత్సం. ఏంటంటే ఇక్కడ ఈ అమ్మాయి హెయిర్ స్ట్రైటనింగ్ చేయించుకుంటుంది. అందులో కొత్త ఏం లేదులే గాని ఆ చేసే అమ్మాయి ఎక్కడ కూర్చొని చేస్తుందో చూడండి. అరాచకం అయ్యా. పెళ్ళయింది, ఇంటికి తీసుకొచ్చారు, కానీ పిల్లేంటి అలా నడుస్తుంది, ఏమైంది అసలు అని అలా కిందకి చూస్తే పెద్ద సెటప్ ఇది. వారు మీ ప్రేమ వాడుగాను. చాలా మ్యారేజెస్ లో ఈ మధ్య కొత్తగా నడుస్తున్న ట్రెండ్ దండల్ని చేత్తో ఇవ్వడం కాదు, డ్రోన్లతో దింపడం. అయితే ఇక్కడ కూడా అలానే ట్రెండ్ ఫాలో అవ్వాలి కదా. దండల్ని డ్రోన్ తో సెట్ చేశారు. పెళ్లి కొడుకు ఇచ్చి పడేయడానికి రెడీ అయిపోయాడు. అయితే ఇక్కడే వచ్చింది అసలైన ట్విస్ట్. మిషన్ ఫెయిల్. డ్రోన్ డొల్లింది, చేతిలో దారం మిగిలింది. పాపం. మరి పెళ్లి కార్ అంటే ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్ తో రకరకాల డిజైన్లతో డెకరేషన్లు చూస్తాం. కొన్ని నిండుగా ఉంటాయి, ఇంకొన్ని వెరైటీగా ఉంటాయి. అయితే అంతకు మించి కళ్ళు తేలేసే వెరైటీని ఇక్కడ చూడండి. ఇదేంద్రా ఇది? ఇదేం డెకరేషన్ రా అయ్యా? ఫ్లవర్స్ తో, ఆకులతో, రేకలతో చేస్తే రెగ్యులర్ గా ఉంటది. అదే ఇప్పుడు చూడు, చూసినోడు ఎవడైనా చూపు తిప్పలేడంతే. బాగుందన్నా, నిజంగా బాగుందన్నా. మార్కెట్ లో మీరు ఎన్నో రకాల మంచాలు చూసుంటారు గానీ ఈ రేంజ్ లో కంఫర్ట్ ఇచ్చే సెల్ఫ్ మేడ్ మంచాన్ని మాత్రం ఎప్పుడు చూసుంటారు. ఎవర్రా ఇది? మంచం కాళ్ళకి సస్పెన్షన్ స్ప్రింగ్ లేదురా నాయన. ఆటగాడు. చూడండి సార్, ఇది 360 degrees రొటేటబుల్. దీంట్లో టచ్ స్క్రీన్ కూడా ఉంటుంది. మొత్తం ఇలా తిప్పేసి ట్యాబ్ లా కూడా వాడుకోవచ్చు అని కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేయడం అంతా బానే ఉంది గానీ ఆ పక్కన ఏదో తేడాగా చూస్తుంది. వీడు తిప్పాడుగా, మనమో తెలియనప్పుడు కుదురుగొండాలి తింగర్. వీడియో సరదాగా నవ్విస్తుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. సూపర్ కామెడీ అనో, క్లాపర్ కామెడీ అనో, స్లాపర్ కామెడీ అనో మీకు అనిపించింది కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. ఫోటోగ్రాఫర్ ఫోటో తీద్దాం అనుకున్న ప్రతిసారి జలకిచ్చినట్టుంది పెళ్లి కూతురు. అందుకే ఈ ఎడిట్ తో రివర్స్ లో కలుక్కు అనిపించారు. రే పాపోరా, ఏం చేస్తుంది పాపం, రాత్రి నిద్ర లేదనుకుంటా. మీరు ఎన్నో రిచ్ ఫ్రెండ్స్ గ్యాంగుల్ని చూసుంటారు గానీ ఈ రేంజ్ రిచ్ గ్యాంగ్ ను మాత్రం ఎక్కడా చూసుండరు. చూడండి అసలు ఏంటి పెళ్లి గిఫ్ట్ ₹1 చెక్ అని ఆశ్చర్యపోయే లోపు కొంచెం క్లోజ్ అప్ కెళ్ళి చూస్తే మరి అమ్మని ఇండియన్ బ్యాంక్ అంటారే.
కప్పోలరా స్వామి, అది ఫేక్. ఓయ్ అన్నా, అది పెళ్లి స్టేజా లేదా దొంగ పోలీసా? ఏంటది అసలు? అంటే 7 అడుగులు నడవడం చూసాం గానీ 7 రౌండ్లు పరిగెట్టడం అనేది ఎక్కడే చూస్తున్నాం. అసలు ఈ సోషల్ మీడియా ఎరాలో ఏది రియలో ఏది ఫేకో ఏం అర్థం కావట్లా. నిజమా కాదా? ఈ బుడ్డాగాడి సాగు తెలివితేటలు చూడండి. रुको जरा, सबर करो. సీట్ కోసం వేసే స్కెచ్ ఇది. మరి సక్సెస్ అయిందా అంటే ఎంత చేశాక అవ్వకుండా అలా ఉంటుంది. ఓయ్, ఈ రోజుల్లో కంత్రి గాళ్ళదే సుఖం. పిల్లలకి బోర్ కొడుతుందంటే వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి పెద్దోళ్ళు ఏదో ఒకటి చేస్తారు. ఈవిడ కూడా ఏదో ఒకటిలో ఒకటి చేస్తే నార్మల్ గానే ఉండేది, గాని ఈవిడ చేసింది చూసిన తర్వాత అక్క అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది అక్క నీకు? లేడీస్ కి ఏదైనా బిగ్గెస్ట్ టాస్క్ ఉందంటే అది ఇల్లు ఊడవడమే. మరి తప్పదుగా అని ఎలాగలా ఊడ్చుకొచ్చి ఇంత మట్టి పోగైతే అమ్మ అని ఎత్తడానికి ఏదైనా తీసుకొద్దామని పక్కకెళ్ళింది. ఈలోపు పని మొత్తాన్ని పట్టాలెక్కించేసింది. మొక్కని పని కట్టుకుని మరి చక్కగా మేకప్ వేసుకొచ్చి ఇంకా ఫోటోల్లో హవా మందే అనుకునే టైంకి ఉయ్యో పాపం పూజారి గారు పిల్లకి కన్నీళ్ళు వచ్చేలా చేశారు. అయ్యయ్యో, ఏంటిది నిజమేనా? చూడ్డానికి 100% రియల్ గా అనిపించినా ఇది పక్కా ఏఐ అయి ఉంటది. ఎవట్రా ఇది చేసింది? మీరు గానా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాటిస్తున్నా మస్తు మజా వచ్చే వీడియోలే వస్తాయి. ఏంటి పెళ్లి కూతురు అంటే డిఫరెంట్ గా చేస్తుంది? ఇదేంట్రా, వాళ్ళు ఫోటోలు దిగుతున్నా ఈయన మాట్లాడుతున్నా ఏది పట్టించుకోకుండా స్టెప్లు వేస్తుంది. ఇదే ఎక్కడ మా ఇదేందన్నా? అన్న పోజ్ ఏమంటే ఏంటి ఫ్రీజ్ అయిపోయాడు. నైస్ అన్నా, నైస్. పెళ్ళైపోయింది, భర్త కాళ్ళకి దండం పెట్టుకో అమ్మా అనగానే చూడండి ఈ అమ్మాయి ఎంత ఇబ్బంది పడిపోతుందో. గజిబిజి పాపం. పెళ్లిలలో ఫంక్షన్స్ లో డాన్స్ చేయడం చూస్తాం, అది సహజం. అయితే ఓ అసహజమైన పర్ఫార్మెన్స్ ని ఇక్కడ చూడండి. అక్క డాన్స్ కి డీజే కొట్టేటోడు కూడా దడుచుకుని పారిపోవాలా? అట్టుంది మరి అక్క డాన్స్. మరి డాన్స్ కో పేరు పెట్టండి కామెంట్స్ లో. ఓకే రెడీ, ఓకే యాక్షన్. అంతే, మంచి షాట్ వచ్చింది, ఎక్సలెంట్ సార్. అయిపోయింది సార్, ఫోటో అయిపోయింది సార్. ఇల్లేట ఆపడం. అమ్మగారి ఎంట్రీ ఏ రేంజ్ లో ప్లాన్ చేశారంటే గాల్లో నుంచి దింపడమే. చూసేటోళ్ళకి కళ్ళు తిరగాలని తిరగాలని పెళ్లి కూతురు తిప్పేశారు. రే మిషన్ ఫెయిల్డ్. మెల్లో చైనేసే సమయం ఆసన్నమైంది. అన్న మస్తు ఎగ్జైట్ అవుతున్నాడు. నా బ్యాక్గ్రౌండ్ మీకేం తెలుసా? రౌడీని రా నేను, పట్టకపోతే పట్టించేస్తా. భయ్యా మంచి ఫోటో షూట్ చేయాలి. అయితే కాన్సెప్ట్ ప్రిపేర్ చేసుకోవడం, పోజ్ పెట్టడం మా పని, ఫోటో తీయడం మాత్రమే మీ పని అంటే ఓఎస్ అని వచ్చిన వాళ్ళకి తీయాలా, తిరిగి పారిపోవాలా అన్నట్టు చూడండి ఎట్లా చేస్తున్నారు. రే తప్పదురా తమ్ముడు, నేను పోతా రే. ఓ అరే మేకప్ పోయిన దాని గురించి కాదు, అసలు ఆ రియాక్షన్ హైలైట్. సరే అయిపోయింది, ఎలాగో పెళ్లి అయిపోయింది. ఇంకొన్ని సాంప్రదాయాలు ముగిస్తే ఈవెంట్ క్లోజ్, ఇంకా రిలాక్స్. ఇక లాగొచ్చా? లాగొచ్చులే. పెద్దయినా ఇదేంది, ఇది ఎక్కడ మాసు? సర్లే పెళ్ళైన సందర్భంగా సరదాగా ఓ స్టెప్ వేపిద్దామని ఈళ్ళెక్కారు. స్టెప్ అందుకున్నాక ఆయన ఆగట్లా. ఓహో అన్నా ఆగవే సార్, రాగు, అస్సలు సమస్య లేదు, ఊపుందే ఊపేస్తా. మీరు మ్యాథ్స్ లో కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళని చూసుంటారు, సైన్స్ లో కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళని చూసుంటారు, లైఫ్ లో కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళని చూసుంటారు. కానీ ఇలా ఎంత కన్ఫ్యూజ్ అవ్వడం ఎప్పుడైనా చూసారా? అన్నా ఎటో కట్లే అన్నా, సరిపోయింది, క్యూట్. చక్కగా ఆర్తిస్తుంది, పిల్లంత పద్ధతో అనుకునే లోపు
వామ్మో పిల్లేదో కోపంలో ఉన్నట్టుంది. పిల్లగాడి భవిష్యత్తు ఊహించుకుంటేనే సావే, కన్ఫర్మ్ సావేరా నీకు. లేట్ ఫంక్షన్స్ లో ఆవులింతలు రావడం కామనే గానీ వీళ్ళది మాత్రం కామెడీ. सीताराम ईश्वर अल्लाह వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నవ్వుల్ని విస్తరింపజేయడానికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.